వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హజ్ యాత్రలకు అసలు హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు నేను తెలుసుకుంది ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది ముస్లిమ్స్ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు సంపాదించిన సంపాదనతో ఎవరి దగ్గర నుంచి సహాయం అడగకుండా వాళ్ళ సంపాదనతో మాత్రమే హజ్ యాత్ర చేయాలట. అలా చేస్తేనే ఆ యాత్ర యొక్క పవిత్రత ఉంటుందట. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు వాళ్ళ మెప్పు కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హజ్ యాత్రలకు వెళ్ళే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వడము, కిట్లు ఇవ్వడం చేస్తున్నారు. ఇక ఆ ఓటు బ్యాంకు కోసం వాళ్ళు చేసేదాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. సరే, వాళ్ళ యాత్రలకు ఇస్తున్నారు, కానీ మా యాత్రలకు ఎందుకు ఇవ్వట్లేదు అని బాధపడటం తప్ప మేము వెళ్ళగక్కేది ఏం లేదు. కానీ కేరళ ప్రభుత్వం ఇంకొంచెం ముందుకెళ్ళి నీచాన్ని కొడిగట్టింది. ఎక్కడ దాకా అంటే, హజ్ యాత్రలకు వెళ్ళే ముస్లింలకు ఒక కిట్ ఇచ్చింది. కిట్ ఇవ్వడంలో తప్పులేదు. చిత్రం ఏంటంటే, అందులో మందులు, వాటర్ బాటిల్స్తో పాటు అక్కడ సైతాన్ అని వీళ్ళు అనుకుంటారు కదా, ఆ సైతాన్కు ప్రతీకగా ఉన్న ఒక బండరాయిపై వీళ్ళు రాళ్ళు విసురుతుంటారు కదా, ఆ రాళ్లను కూడా ఇచ్చింది. నమ్మట్లేదా? ఆ వీడియో చూపిస్తా చూడండి. ഈ പ്രാവശ്യം ഗവൺമെന്റ് ഒരുക്കിയിട്ടുള്ള സർപ്രൈസ് ഗിഫ്റ്റ് ആണ് ആദ്യമാർക്കുള്ളത്. അതായത് ഒരു ബാഗ്, നല്ലൊരു ബാഗ്, അതിൽ ആവശ്യമുള്ള എല്ലാ സാധനങ്ങളും. സാലിയാണ് നിങ്ങൾക്ക് ഇത് വേണ്ടി പറഞ്ഞത്. അതെ, മുടി വെട്ടി വെച്ച് നോക്കാനുള്ളത്. ടിഷ്യൂ, കുളിക്കാൻ സംബന്ധമായത്, പിന്നെ നെയിൽ കട്ടർ കൊണ്ടുവരാൻ മറന്നവർക്കൊക്കെ നെയിൽ കട്ടർ ഉണ്ട്. പിന്നെ എറിയാൻ പണ്ടൊക്കെ കല്ല് പെറുക്കേണ്ടിയിരുന്നു. കല്ല് വരെ ഇവിടെ സ്റ്റോക്കാണ്. കല്ല് പെറുക്കാൻ വേണ്ടിട്ട് ആളുകൾ പോവായിരുന്നു. ഇപ്പൊ കല്ല് വരെ ഇവിടെ സ്റ്റോക്ക്. ചെരുപ്പുണ്ട് ഇവിടെ. അതുപോലെ തന്നെ കല്ല് പെറുക്കാൻ പോയിട്ട് ആളുകൾ തളർന്നിരിക്കുന്നു. പിന്നെ ഈ ഗവൺമെന്റ് എല്ലാ സൗകര്യങ്ങളും ഒരുക്കിയിട്ടുണ്ട്. നല്ല വാട്ടർ ബോട്ടിൽ ഉണ്ട്, വാട്ടർ ബോട്ടിൽ, ഫാൻ, വെള്ളം സ്പ്രേ ചെയ്യാൻ പറ്റുന്ന, വാട്ടർ സ്പ്രേ ചെയ്യാൻ പറ്റുന്ന സ്പ്രേയർ ഉണ്ട്. സ്മോൾ എ സി. ഓക്കെ, നിങ്ങളെ കല്ല് മെയിനായിട്ട് എറിയാനുള്ള കല്ലുടെ പെറുക്കേണ്ട ആവശ്യമില്ല. എത്ര കല്ലെടുത്തു? കല്ല് വരെ പാക്ക് ചെയ്ത് വെക്കുന്നുണ്ട്. പണ്ടൊക്കെ കല്ല് മുസ്ദലിഫിൽ പോയിട്ട് നമ്മൾ പെറുക്കേണ്ടിരുന്നു. ഇനി എറിയാനുള്ള സ്ഥലത്താണ് പോയിട്ട് എറിഞ്ഞാൽ മതി. എല്ലാ മുസല്ലുണ്ട്, ഒരു ബാഗ് ഉണ്ട്, അങ്ങനെ എല്ലാ സാധനങ്ങളും ഒരുക്കിയിട്ടുള്ള ഒരു ഹജ്ജാണ് ഈ പ്രാവശ്യം സെറ്റ് ചെയ്തിട്ടുള്ളത്. വളരെ చూసారా? పేస్ట్ ఇవ్వడము, సబ్ ఇవ్వడము, వాటర్ బాటిల్ ఇవ్వడము, బ్యాగ్ ఇవ్వడం, ఇవి ఎవరు తప్పనట్లే. రాళ్ళు కూడా ఇచ్చి పంపుతుందంటే ఏం నేర్పుతున్నారు వీళ్ళు? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇదంతా హిందూ పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి అని నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువులు పన్ను చెల్లిస్తుంటే అక్కడ రాళ్ళు విసరడానికి ప్రభుత్వం రాళ్ళు ఇచ్చి మరీ పంపుతోంది. దీన్ని ఎలా చూడాలి? కేరళ చేసే దాష్టికాల్లో ఇంతకు మంచి సిగ్గుమాలిన చర్య గురించి ఏం మాట్లాడుకోవాలి? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.